ఎన్ని మనం జోకులు చూస్తూ ఉంటాం దాని మీద. కాబట్టి దాని నుంచి వచ్చే రేడియేషన్, సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎంత డేంజర్ అంటే మన బాడీలో సగం ఎనర్జీని అదే తీసుకుంటుంది. మన దగ్గర సెల్ ఫోన్ ఉంటే 50% ఎనర్జీ అది తింటుంది, 50% మన బాడీకి ఇస్తుంది. కానీ ఎవరు తెలియదు, మనం తింటా ఉంటుంది సెల్ ఫోన్, కానీ మనం అది లేకపోతే మనం బతకలేం కదా, అది లేకపోతే మనం బతకలేం పోషన్. బట్ దానికి ఏదైనా మనం రెమెడీ ఆలోచించాలి. అయితే ఆ రేడియేషన్ నుంచి మనకి ఇలాంటి ఒక బెడ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కనుక మీ చేతికి కనుక పెట్టుకుంటే ఆ రేడియేషన్ నుంచి ఫుల్ కాపాడుకోవచ్చు. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఎక్కువ, ఎందుకంటే మన సెల్ ఫోనే కాదు కదా, బయట వైఫై ఫుల్గా ఎక్కడైనా వైఫై జోన్లే కదా. బట్ ఆ రేడియేషన్ నుంచి మనం కాపాడుకోవచ్చు. దీన్ని చేతికి పెట్టుకోవడం వల్ల మీ బ్లడ్లో ఎక్కడ కూడా క్లాట్స్ ఉన్న క్లాట్స్ మన అది మీకు క్లాట్ కానియదు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి రానిది, బీపీ అప్ అండ్ డౌన్ చేస్తుంది, ప్లస్ మీకు ఎప్పుడు ఎనర్జీ ఇస్తారు. అలా మీకు ఈ బెల్ట్ పని చేస్తూ ఉంటుంది. అంటే వెరీ బ్యూటిఫుల్, ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో రోల్ ప్లే చేస్తుంది ఈ బెల్ట్. ఇలాగా ఇన్ని రకాల ప్రోడక్ట్స్ మనకి. దీంతో పాటు ఇప్పుడు మనకి ఇంకో ప్రాసెక్ట్ సిలికాన్ ప్రాసెక్ట్ ఇది మనకి ఇట్లాంటివి కూడా ఒకటి ఇస్తారు మనకు. అంటే కొంతమంది ఏంటంటే ఇది బయటికి పెట్టుకోపోలేం కదా సార్, ఇది ఎక్కడికైనా పెళ్ళిళ్ళ ఫంక్షన్లో పోతాం కదా అంటే అలాంటిది ఒకటి ఇస్తారు అనమాట. బట్ మనం రెండింటిలో ఏదైనట్టు వేరు చేయొచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు ఇది వేరు చేయొచ్చు, బయట ఉన్నప్పుడు అది వేరు చేయొచ్చు. ఇలాగా ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఇప్పుడు బాగున్నామో ఎప్పుడు బాగుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత చాలా మంది ఏమంటారంటే సరే ఈ ప్రోడక్ట్ పట్టుకోగానే ఎక్కడెక్కడ పేషెంట్ అని వెతుకుతాడు. ఇది పేషెంట్లకు కాదు ప్రోటీన్, పేషెంట్లకు మన కర్మఫలం వాడు ఖచ్చితంగా వాడాలి, వాడు పనిష్మెంట్ మనకి, వాడు ఆ మెడిసిన్స్ వాడాలి, మన ప్రోడక్ట్ కూడా వాడాలి. కానీ మనం ఆ మెడిసిన్స్ పోవద్దు అనుకుంటే ఈ ప్రోడక్ట్ ముందు నుంచి వాడాలి, అర్థమైందా? తర్వాత చాలా మంది ఏంటంటే ఇది మీకు ఎన్నో రకాలు మీకు చెప్తా ఉంటారు, మీకు ఇప్పుడు ఇన్ని రకాలు చెప్పారు కదా, ఇది స్పెషల్గా అంటే ఏ రోగానికి కూడా మందు కాదు, ఇది ఏ రోగానికి కూడా మందు కాదు, కానీ అన్ని రోగాలకు అమ్మ మొగుడు లాంటి ప్రోటీన్. ఏ రోగానికి మందు కాదు, ఒక్క రోగానికి కాదు. అంటే నువ్వు ఇది వాడితే ఈ రోగం ఆ రోగం కాదు, మీరు టోటల్ బాడీని క్లీన్ చేస్తారు టోటల్, అంటే ఇది మొత్తం వాష్ అనమాట. అంటే అలాంటి గొప్ప ప్రోడక్ట్. దీని మీద ఎన్నో సైంటిఫిక్గా రీసెర్చ్ చేస్తారు, ఎన్నో బుక్స్ ఉన్నాయి. మీకు మ్యాగ్నెట్ థెరపీ బుక్స్, సో మెనీ బుక్స్ ఉంటాయి. మీరు మన సాగర్ సార్ మన ఎండి గారి టేబుల్ మీద చూసి ఇన్ని బుక్స్ ఉంటాయి. ఎప్పుడు చదువుతారు అంటే అంత రీసెర్చ్ చేశారు, అంటే దాని మీద అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఈ ప్రోడక్ట్ చేశాడు. అందుకోసం ఏంటంటే ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి బ్రహ్మాండంగా సపోర్ట్. ఎందుకు సపోర్ట్ అంటే ప్రతి చిన్న వ్యక్తి కూడా ఆరోగ్యంగా జీవించాలి, హెల్త్ సెంటర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే యోగా సెంటర్స్ వాటి కోసం మంచి సపోర్టింగ్ చేస్తూ ఉంది. కాబట్టి మన ప్రోడక్ట్ కూడా మన కంపెనీ కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ మరి రెగ్యులర్గా మనం వాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి మనతో పాటు మనం ఎంతో మందికి రిఫర్ చేస్తూ ఉంటే ఎంతోమంది చెప్పారు. ఈరోజు 50 దాటిందంటే చాలా మంది ఏదో రకమైన డిసార్డర్, ప్రతి ఏదో ప్రాబ్లం ఉండదు, వాళ్ళందరూ కూడా నిజంగా అద్భుతమైన ప్రోడక్ట్. ఓకేనండి, ఇది మన ప్రోడక్ట్. మీకు కంపెనీ ప్రొవైడ్ చేశారు, మరి కంపెనీ ప్రోడక్ట్ కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ మీరు బ్రహ్మాండంగా వాడుకొని హ్యాపీగా మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.